మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో పోలీసులు భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో వేర్వేరు క్రిమినల్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 628 అక్రమ ఆయుధాలను అధికారులు ధ్వంసం చేశారు. న్యాయస్థానం అనుమతితోనే ఈ ధ్వంసం జరగడం విశేషం. మరి పోలీస్ అధికారులు ఈ చర్యకు ఇప్పుడే ఎందుకు దిగారు? ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా? ఈ న్యూస్లో చూడండి. దతియా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంతకుముందు వేర్వేరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 628 అక్రమ ఆయుధాలను పోలీసులు అధికారికంగా ధ్వంసం చేశారు. న్యాయస్థానం నుండి అనుమతి పొందిన తర్వాత నిర్దేశిత న్యాయపరమైన ప్రక్రియను అనుసరించి ఈ విధ్వంస కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో స్వాధీనం చేసుకున్న ఈ ఆయుధాలను నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉన్నారని, అందులో భాగంగానే ఆయుధాల విధ్వంసానికి పూనుకున్నామని అధికారులు చెబుతున్నారు. देखिए दतिया जिले के विभिन्न थानों में पूर्व में जो अपराधों में जब्त फायर आर्म्स थे, आज उनका माननीय न्यायालय से निराकरण उपरांत नष्टीकरण की कार्रवाई की गई, जिसमें कि टोटल 628 जो हथियार थे आज उनका विधिवत नष्टीकरण किया गया है. దతియా అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎలాంటి నేర కార్యకలాపాలు, అక్రమ ఆయుధాల వినియోగం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో నిరంతర నిఘా కొనసాగుతోందని, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక అభియాన్లు కూడా చేపడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అక్రమ ఆయుధాల ధ్వంసం కేవలం ఒక సాధారణ ప్రక్రియ కాదని, నేర నియంత్రణలో పౌరుల్లో భద్రతపై విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఇది ఓ కీలక అడుగు అని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల నేరస్తుల్లో చట్టం పట్ల భయం ఏర్పడుతుందని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోగలరనే మెసేజ్ అందరికీ చేరుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, తయారు చేయడం లేదా వాటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై భవిష్యత్తులో కూడా నిరంతర అభియాన్ కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. తమ ప్రాంతంలో అక్రమ ఆయుధాలకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని దతియా పోలీసులు ప్రజలను కోరుతున్నారు. సమాచారం ఇచ్చే వ్యక్తి గుర్తింపును పూర్తిగా గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. అసెంబ్లీ ఉప ఎన్నికను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, భయరహిత వాతావరణంలో నిర్వహించడమే తమ లక్ష్యమని పోలీసు అధికారులు చెబుతున్నారు.